అంటే పచ్చిపులుసు అయితే రెడీ. ఇంకా పప్పు అయిన తర్వాత మళ్ళీ చూద్దాం టేస్ట్ ఎలా వచ్చిందని. స్టైల్ ఈరోజు పచ్చిపులుసు చేయబోతున్నాము. మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అన్ని రెడీగా పెట్టేశాను. కట్ చేసిన ఆనియన్స్ సన్నగా పొడవుగా ఉంటే బాగుంటుంది. 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, నానబెట్టిన చింతపండు, ముద్దపప్పు కాంబినేషన్తో పచ్చిపులుసు అనమాట. నానబెట్టేశాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడైతే చూసేద్దాం. ఇది 15 మినిట్స్ అయింది నానబెట్టి. ఇంకెక్కువసేపు నానబెడితే మనకి గ్యాస్ ప్రాబ్లం లాంటివి రావు. పప్పు కొంచెం ఎక్కువనే తింటారు మా పిల్లలు, అందుకోసం నేను కొంచెం ఎక్కువ నానబెట్టాను. 1/2 కిలో పై వేసానండి. ఇప్పుడు 1 గ్లాస్ పప్పుకి 2.5 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. నేనైతే అలాగే వేస్తాను. ముద్దపప్పు కాబట్టి పలుకులు లేకుండా ఉడికించుకోవాలి, మెత్తగా ఉడకాలి. 1/2 టీ స్పూను పసుపు, ఇంకా దీంట్లో నెయ్యి, నూనె ఏం వేయను. జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకొని స్పూన్ తోటి కోసం గిన్నె పెట్టాను. ఒక 2-3 స్పూన్స్ సరిపోతుంది ఆయిల్. జీలకర్ర యాడ్ చేసుకుందాం, ఆవాలు, నెక్స్ట్ పచ్చిమిర్చి. ఏదైనా ఒకటైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను 2 వేసాను. కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన కదా మిర్చి జాగ్రత్త పేలుతుంది, పచ్చిమిర్చి వేలుతుంది. కొంచెం పసుపు, చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఆ హీట్ తగ్గిపోతే సౌండ్ రాదు మనకి. సౌండ్ వచ్చినప్పుడు పచ్చిపులుసు బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. కలండి తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. కొన్ని మిరపకాయలు ఇలా నలుపుకొని అంతే. ఇంకా చేసి పెట్టి అంతే, పచ్చిపులుసు అయితే రెడీ. ఇంకా పప్పు అయిన తర్వాత మళ్ళీ చూద్దాం టేస్ట్ ఎలా వచ్చిందని. 2 స్పూన్స్, 2 అంటే మొత్తం కాదు. అయితే వేసేసుకొని ఇంకా పచ్చిపులుసు మా అమ్మ పోసుకోదు, తాగేస్తుంది ఇప్పుడు పచ్చిపులుసు. పప్పు ఏదో జస్ట్ ఒక నామకే వస్తు వేసుకొని పచ్చిపులుసు ఎక్కువ బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, నేనైతే టేస్ట్ చేస్తున్నాను ముద్దపప్పు పచ్చిపులుసు. అదిరిపోయింది. మీరు కూడా ఎవరైనా ఎప్పుడు ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళకి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.